ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దిన ధ్యానాంశముగా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. శ్రద్ధ కలిగి ప్రభు మాటలపై మనసుంచవలసిందిగా ప్రభు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త, బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. శ్రద్ధ కలిగి ప్రభు మాటలపై మనసుంచవలసిందిగా ప్రభు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వాక్యములో యేసు ప్రభువారు ఒక ఉపమానాన్ని చెప్పడం జరిగింది. చదువుకుందాం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడియున్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఈ యొక్క పూటకుళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకుళ్ళవానికిచ్చి, ఇతన్ని పరామర్శించుము, నీవింకేమైనను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చునప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పిపోయెను. ఇక్కడ యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ఒక వ్యక్తి దిగి వెళ్ళుచూ ఉండగా దొంగల చేతిలో చిక్కి దోచుకొనబడి గాయపరచబడి కొరప్రాణముతో విడిచిపెట్టబడ్డాడు. మరి ప్రభువారు చెప్పినటువంటి ఈ ఉపమాన భావాన్ని మనము గమనించినప్పుడు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నటువంటి మాట, మొదటిగా యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్ళిపోవుట అనగా చూస్తే ఆశీర్వాదములో నుండి శాపములోనికి, వెలుగులో నుండి చీకటిలోనికి, అలాగనే దీవెన నుండి మరి నష్టములోనికి, ఆరోగ్యములో నుండి అనారోగ్యములోనికి, మరి మంచి నుండి చెడుగులోనికి మరి దిగిపోయేటువంటి పరిస్థితులు మానవ జీవితాన్ని మరి ఆవరించిన ఈ పరిస్థితులను బట్టి అందరికీ బోధ కలగడానికి, కనువిప్పు కలగడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యెరూషలేము, యెరికో అనే పట్టణాలను మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. యెరూషలేము మహారాజు పట్టణము, యెహోవా కోరుకొనిన పట్టణము. యెరూషలేమును గూర్చి ప్రార్థించమని మరి కీర్తనల్లో రాయబడి ఉంది. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయమని, ప్రపంచమంతా కూడా యెరూషలేమును హోలీ ల్యాండ్ అని, మరి మహారాజు పట్టణమని, దేవుని సింహాసనమని, మరి పరలోకపు పట్టణముగా ఆ పట్టణాన్ని ఎంతో ఘనమైన రీతిలో అందరు ఘనపరుస్తూ ఉంటారు. ఇక యెరికో పట్టణాన్ని గూర్చి మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యెహోషువ కాలంలో
యెరికో పట్టణం యొక్క ప్రాకారాలను కూల్చి ఆ పట్టణమును స్వాధీనం చేసుకునేటువంటి క్రమంలో మొత్తం ఆ పట్టణాన్ని కాల్చి ఆ పట్టణమును శపించినట్లుగా మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. మరి శపితమైన దాంట్లో నుండి, యెరికోలో నుండి ఏది తీసుకొనకూడదంటే మరి ఒక వెండిని, బంగారమును, షీనారు వస్త్రాన్ని ఆకాను తీసుకొనినప్పుడు ఆ శాపము ఇశ్రాయేలుల మీదకు వచ్చినట్లుగా మనం అక్కడ ఆ సందర్భాన్ని అనేక మార్లు మనం విన్నాం. కనుక యెరికో అంటే శాపగ్రస్తమైంది, యెరూషలేము అంటే ఆశీర్వాదకరమైంది. గనుక ఈ లోకములో మనమందరం కూడా మరి దేవుడిచ్చినటువంటి ఈ జీవితంలో చీకటిమయమైనటువంటి, మరి పాపపుమయమైనటువంటి, అక్రమమైన మార్గములోనికి మనము దిగి వెళ్ళి దొంగ అయిన సాతాను చేతికి చిక్కినప్పుడు మరి మనం అన్ని విధాలుగా నష్టపోయి కొరప్రాణముతో విడిచిపెట్టబడినటువంటి మరి చెడ్డ స్థితిలో మరణానికి బహుచేరువైనటువంటి, నరకానికి బహుచేరువైనటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు మరి ఈ లోకములో మనల్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మంచి సమరయుడిగా వచ్చి ఆయన మనలను దర్శించాడు. మరి ఈ లోకములో ఒక దైవ సేవకునిలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఉండి ఆయా మనుషుల దగ్గరకు వెళ్ళి పాపములోను శాపములోను దిగజారినటువంటి బ్రతుకులకు ప్రభువారు సువార్తను ప్రకటించి మరి వారి యొక్క పాపపు గాయములన్నిటినీ కట్టి పాపము ద్వారా వారు ఎటువంటి నష్టాన్నైతే చవిచూచారో వాటన్నిటిని కూడా మరి స్వస్థపరచి మరి చీకట్లో ఉన్నవారిని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, అనారోగ్యముతో ఉన్నవారిని స్వస్థతలోనికి, అసత్యములో ఉన్నవారిని సత్యములోనికి, మరణములో ఉన్నవారిని జీవములోనికి నడిపించినట్లుగా మరి మంచి సమరయుడిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చి మరి పాపపు గాయముల చేత మరి కొట్టబడి గాయపరచబడి ఉన్నటువంటి, కొరప్రాణముతో నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి, మరణానికి వెళ్ళడానికి, అగ్నిగుండానికి వెళ్ళడానికి సిద్ధముగా ఉన్నటువంటి మన బ్రతుకులను ఆయన బాగు చేశాడు. ఇక్కడ సమరయుడు ఏం చేశాడంటే అతని దగ్గరకు వచ్చి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకుల్ల వాని ఇంటికి తీసుకొని పోయాడు. అంటే నూనెయు ద్రాక్షరసం. మరి ద్రాక్షరసం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. నూనె అనగా మరి ఆయన యొక్క వాక్యమై ఉన్నది. వాక్యం చెప్పి ఆయన రక్తంతో మన యొక్క గాయములను కట్టి పూటకుల్లవాని ఇల్లు అంటే ఒక సంఘ సహవాసము, ఒక వ్యక్తికి అప్పగించటం, ఒక దైవ సేవకునికి, ఒక సంఘానికి మనల్ని అప్పగించి జాగ్రత్తగా ఈ వ్యక్తిని నీవు చూచుకో, నేను మరలా వచ్చినప్పుడు నీకు ప్రతిఫలం ఇస్తాను. మరి సేవకులందరికీ మంచి ఫలమును ఇవ్వడానికి, సంఘ కాపరులందరికీ, సువార్థికులందరికీ మంచి ఫలం ఇవ్వడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు త్వరగా రానై ఉన్నాడు. గనుక ఆయన వాక్యం చెప్పి ఆయన రక్తము చేత మన పాపములను పరిహరించి ఆ పూటకుల్లవాని ఇల్లు అనేటువంటి సంఘములోనికి చేర్చి దైవ సేవకునికి అప్పగించి పరలోక రాజ్యానికి మనల్ని వారసునిగా చేశాడు మంచి సమరయుడిగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు. గనుక ఆయన నీకు చేసినటువంటి, ఆయన మనకు చేసినటువంటి ఈ రక్షణ కార్యమును మనం జ్ఞాపకం చేసుకొని జీవితకాలమంతయు కృతజ్ఞత కలిగి పూటకుల్లవాని ఇంటిలో అనగా సంఘ సహవాసములో, దేవుని ఆలయములో, దైవ సేవకుల యొద్ద ప్రభువారికి తగినట్టుగా కృతజ్ఞత కలిగి బ్రతుకుదాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.